హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్యాన్సీ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా చాలా బాగుంటాము. ఇంకా పపాయ అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఫీవర్స్ అని చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో. సర్లే పిల్లలు కూడా ఉన్నారు తింటారు అని చెప్పి పపాయ అయితే తీసుకున్నాము. కేజీ వచ్చేసి 50 రూపీస్ అంట. మేము 2 కాయలు అయితే తీసుకున్నాము. కాయలు బాగా టేస్ట్ ఉన్నాయి అనమాట. లోపల గింజలు కూడా బాగున్నాయి. మేమైతే ఆ గింజల్ని చల్లామన్నమాట. ఈసారి వర్షాలు పడినప్పుడు మొలకలు వచ్చి చెట్టు అయితే వస్తుంది అని చెప్పి విత్తనాలు అయితే జల్లాము. చూడాలి. పపాయ ఈ టైంలో తింటే మాత్రం చాలా హెల్ప్ చేసిద్దండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఫీవర్స్ అనేవి వస్తున్నాయి కదా. అవి కొంతమందికి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోవడం అని చెప్పి, లేదా నీరసం రావడం ఊరికే, అలాంటి వాళ్ళకి ఈ పపాయ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొంచెం ఎనర్జీ లెవెల్ని అయితే బూస్ట్ చేస్తుంది అనమాట. ఇంకా అందుకని పపాయ అయితే తీసుకున్నాము. ఇది యాక్చువల్గా మా బాబు తింటాడా అని చెప్పి ఇష్టంగా అయితే తీసుకున్నాను. వాడు చిన్నప్పుడు ఇష్టంగా తిన్నాడు, కానీ పెడతంటే ఆ పపాయని చూసి పారిపోతున్నాడు దూరంగా. చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, డెలివరీ అయ్యాక పపాయ తినొచ్చా అని. డౌట్స్ ఏం పెట్టుకోకండి, ప్రశాంతంగా తినొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. మనకి పపాయ తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. బ్రెస్ట్ మిల్క్కి వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ అండి. మీలో ఎంతమంది ఉన్నారు ఇంట్లో సరుకులు అయినప్పుడల్లా అమ్మ మన చేత సరుకులు చిట్టి రాయించి నాన్నకి ఇవ్వమండం? మా ఇంట్లో కూడా అంతేనండి. నేను వెళ్ళినప్పుడల్లా సరుకుల చీటీ నేనే రాస్తాను. ఇది మాకు చిన్నప్పటి నుంచి ఇదే ప్రాసెస్ అనమాట. ఇంట్లో సరుకులు అయిపోయినప్పుడల్లా కూర్చోబెట్టి కావాల్సినవన్నీ రాయిస్తూ ఉంటుంది. 1 మంత్కి సరిపడా సరుకులన్నీ రాయిస్తుంది అనమాట. ఇంకా అలా ఒక 30, 35, 40 అలా అవుతాయి. నేను అలా రాస్తూ ఉంటే మా అమ్మ చెప్తా ఉందన్నమాట, ఏమేం కావాలి ఇంకా ఏంటి అని చెప్పి అడుగుతున్నాను. చిన్నప్పుడైతే ఇలా సరుకులు రాయడం, నాన్నకి ఇవ్వడం, ఇవి మ్యాక్సిమం మన జనరేషన్ వాళ్ళు అయితే ఇది ఫేస్ చేసే ఉంటారు. ఇప్పుడున్న పిల్లలకైతే వాళ్ళకి ఏమీ తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వ్యాన్సీ వరల్డ్.